నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన స్వగ్రామమైన గొడుగుచింత గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నడివీధి గంగమ్మ వారికి సారెను సమర్పించారు. పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామంలో మంగళవారం రాత్రి గంగమ్మ జాతరను పురస్కరించుకొని నడివీధి గంగమ్మ దేవతలకు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా తన నివాసం నుండి బయలుదేరి మంగళ వాయిద్యాల నడుమ గ్రామ దేవతలైన ఆరెనమ్మ, సత్యమ్మ తల్లి ఆలయాల వద్దకు చేరుకుని అమ్మవార్లకు సారెను సమర్పించారు. అనంతరం ఆరెనమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తరువాత మొదటిసారి మురళీమోహన్ స్వగ్రామంలో జరిగే గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. సెల్ఫీ రాదా? ఆరుమాన గంగమ్మ జాతర సందర్భంగా నేను ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నా అదృష్టం. నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బయట ప్రపంచంతో నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను నా ఇంటికి ఏం చేస్తాననే దాంతో పాటుగా నా ఊరికి ఏం చేస్తాననే ఆలోచనతోనే పెరిగిన. నాకు తెలిసి ఎవ్వరితో కూడా నాకు శత్రుత్వం లేనటువంటి బంధం నాకు ఈ ఊరితో ఉంది. ఈ ఊరిలో పుట్టడం కూడా నా అదృష్టం. నేను ఈ ఊరి
ప్రజల్ని ఎంతగా అభిమానిస్తానో ప్రేమిస్తానో ఈ ఊరు కూడా నన్ను అంతగా అభిమానించి ప్రేమించింది. నేను మళ్ళీ జన్మంటూ ఉంటే గొడుగు చింతలోనే పుట్టాలని కూడా కోరుకుంటున్నాను. అమ్మవారి జాతరని ఈ సంవత్సరం కొంత హడావుడిగా చేశాం. వచ్చే సంవత్సరం నుంచి ఇంకా అంగరంగ వైభవంగా చేద్దాం. దానికి సంబంధించి ఏ రకమైన సహాయ సహకారాలు అందించడానికైనా నేను ముందుంటాను. అయితే నాదొక చిన్న మనవి, ఎవ్వరూ ఏ రకమైనటువంటి ఆలోచనలతో కూడా అభిప్రాయ భేదాలకు రాకూడదు, ఒకరినొకరు దూషించుకోవద్దు. ఇది సరదాగా అమ్మవారి జాతర సందర్భంగా ఆడుకునే సమయం, ఇది ఆడుకోవడానికే పరిమితం అవ్వాలి కానీ దయచేసి ఇది వేదిక కాకూడదు. నా మీద ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేసుకోకూడదు. నేను మీ ఊరి అన్నగా, మీ తమ్ముడుగా, మీ బావగా, మీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అలాగే ఉంటాను. మీరు ఎప్పుడైనా ఇదే స్వతంత్రంతో, ఇదే సొంతంతో, ఇదే హక్కుతో, నాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని అందరినీ నేను నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాను. జీవితాంతం నేను ఇంకా పదవులు గొప్ప కూడా రావచ్చు. ఈ గొప్ప పదవులు వచ్చినా, ఇంకా కొన్ని గొప్ప పదవులు వచ్చినా, ఇంకా కొన్ని గొప్ప పదవులు వచ్చినా, రాజ్యానికి రాజైన తల్లికి బిడ్డ అయినట్టు నేను ఈ గొడుగు చింత బిడ్డని, మీ బిడ్డని. కాబట్టి మిమ్మల్ని నేను ఎప్పుడు గౌరవిస్తా, నన్ను కూడా మీరు ఎప్పుడు ఇదే రకంగా ఆదరించి ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ జాతర సందర్భంగా ఏ చిన్న అరమరి